అండ్ వయస్సు యందు వర్ధిల్లాలి. రెండవది, మొదటిది జ్ఞానమందు వర్ధిల్లాలి, రెండు వయస్సునందు వర్ధిల్లాలి. ఎలా వర్ధిల్లాలి? వయసు అంటే ఏంటి? దేవుని యొక్క దృష్టిలో వయసు అంటే ఏంటి అంటే, ఉదాహరణకి మీకు చాలా వయసు యందు డెవలప్ అవ్వాలి అని వాక్యం ఏమని చెప్తుంది అని అంటే, చూడండి ఎంత అమూల్యమైన మాట చెప్తుందో చూడండి బైబిల్ గ్రంథము. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక, కొరింథీన్స్ ఫస్ట్ కొరింథీన్స్ 6th chapter 19 verses. మీ దేహము చూడండి దేవుని వలన మీకు అనుగ్రహింపబడి, చూడండి మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగురు. మీరు మీ సొత్తు కారు. కాబట్టి ఈ రోజున మన దేహం, చాలామంది ఏమనుకుంటారు, నా దేహంనే చస్తాను, నా ఇష్టం అంటారు. నీ చావు నువ్వు చావడానికి కాదు నీకు దేహం ఇచ్చింది. నీ ఇష్టానుసారంగా బ్రతకడానికి కాదు నీకు దేహం ఇచ్చింది. నీ దేహము దేవుని ఆలయము. అర్థం చేసుకోండి మీరు. ఈరోజు మన పిల్లలు ఒక మాటలో చెప్పాలంటే చిన్న దేవాలయం వాళ్ళు. ఆ దేవాలయము పెరుగుతూ పెద్దదవుతూ ఉంది, దాన్ని శుభ్రపరచుకోవడంలో. అందుగురించే నీవు ప్రతిరోజు ఎందుకు ఎక్సర్సైజ్ చేయాలి అంటే, అది దేవాలయం. ఆరోగ్యంగా ఉండాలి. నువ్వు ఎలా ఉండాలి? ఆరోగ్యంగా ఉండాలి. నీలో రోగం ఉండడానికి వీల్లేదు. ఏ తెగులు నీ గుడారం సమీపించదు అంటే అర్థం ఏంటి? దేవుడు బలహీనుడు కాడు, దేవుడు రోగగ్రస్తుడు కాదు. ఆ దేవుడు నివసించే నీ ఆలయము ఎప్పుడూ కూడా ఎలా ఉండాలంటే హెల్తీగా ఉండాలి. అందుకని ఈ రోజున చాలామంది తినేసి పోతుల్లో పడుకుంటూ పోతారు. చెయ్యాలి. ఆ తిన్నది అరిగేలాగా ఏదో కనీసం కాళ్ళు చేతులు ఊపడము, కాస్తంత 2 అడుగులు వేయడము, కాస్తంత శ్వాస పీల్చడము, ఏదో కార్యాలు ఆ బాడీకి కావలసినటువంటి ఆరోగ్యానికి సంబంధించిన విషయాలు మనం చక్కగా చేయాలి. కారణం ఏంటంటే నీ దేహం నీ సొంత సొత్తు ఏమీ కాదు, అది దేవుని ఆలయం. అది విలువ పెట్టి కొనబడింది. నీవు నీ సొత్తు కాదు, అది దేవునికి సంబంధించింది. అది అందుగురించే చూడండి, చాలా ప్రమాదం ఉంది ఇక్కడ. మీరు ఈ ప్రమాదాన్ని కనుక గ్రహించకపోతే చాలా నష్టపోతారు. ఏమండి? 3వ అధ్యాయం తీయండి ఒకసారి. కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో ఉంది. కొరింథీయులకు రాసిన పత్రిక 3 చూడండి 3:17 16 చదువుతారా నువ్వు? మీరు దేవుని ఆలయమే ఉన్నారని అందరూ చదవండి, అందరూ తీయండి. మీరు దేవుని ఆలయమే ఉన్నారని, దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడని మీరు ఎరుగరా? చూడండి, ఎవడైనాను దేవుని ఆలయాన్ని పాడు చేసిన ఎడల, చూడండి, ఆలయాన్ని పాడు చేయడం అంటే శరీరాన్ని పాడు చేయడం. అంటే నా ఇష్టం నేను సిగరెట్లు కాలుతాను, నా ఇష్టం నేను మందు కొడతాను, నా ఇష్టం నేను వ్యభిచారం చేస్తాను, నా ఇష్టం నేను జోదం ఆడతాను. ఇలాగా ఈ చెడ్డ వాటితోటి తన దేహాన్ని అంతా నింపేసుకుంటే దేవుడు ఏమంటున్నాడు? నా ఆలయాన్ని, ఇప్పుడు నేను ఎవరికి ఇల్లు అద్దెకి ఇచ్చానండి, ఆడిని గుణపాలెట్టి పొడిచేస్తాను గవర్నమెంట్ ఉంచుతానా? నా ఇష్టంగా మేకులు కొట్టేస్తానంటే ఉంచదు. అది నాది ఇల్లు. నా ఇంటిని ఎవడైతే బాగా ఒబ్బడిగా చూసుకుంటున్నాడో వాడికి ఏం చేస్తాను? ఆ ఇంట్లోని ఉండనిస్తాను.
అంతేగాని నా ఇంటి నిండా కన్నలు పెట్టేస్తాను, నా ఇంటి నిండా నా ఇష్టానుసారం చేసేస్తుందంటే ఎందుకు ఉంచుతాను? అవసరమైతే పోలీసులు పెట్టింది ఖాళీ చేయించేస్తాను. కారణం దేవుడు కూడా అదే చేస్తున్నాడు. ఈ రోజున ఒక మనిషికి మరణం సంభవించడానికి కారణం ఏమిటి అంటే, దేవుడు తన ఆలయాన్ని ఎవరైతే పాడు చేస్తున్నారో ఆ వ్యక్తిని నేను పాడు చేస్తాను అంటే గెట్ అవుట్, ఇక్కడ నీకు నివాసం లేదు. చాలామంది అనారోగ్యాలకి ఎక్కువగా గురైపోవడం కారణాలు ఇవే ఏమండి. కానీ దేవుడు మనకి ఇచ్చిన ఈ దేహము చాలా విలువైనది, అది చాలా పవిత్రమైనది. మన దేహాన్ని మనం గౌరవించుకోవాలి, మన దేహాన్ని మనం ఘనంగా చూసుకోవాలి. అది గణనీయమైనది, దేవుని కార్యాలకు ఉపయోగపడేది. ఇది ఈ నోరు దేవుని కోసం మాట్లాడాలి, ఈ కళ్ళు దేవుని కార్యాలు చూడగలగాలి, ఈ చేతులు దేవుని కోసం కష్టపడాలి, ఈ పాదాలు దేవుని మహిమ కొరకు పరుగులు పెట్టాలి. అందుకని ఆయన అన్నాడు, ఇదిగో సువార్త ప్రకటించు వారి పాదములు ఎంతో సుందరములు. అందరూ ముఖం చూసి పేటేస్తారు, కానీ దేవుడు కాళ్ళు చూసి పేటేస్తాడు. ఆయన యేసయ్య ఏం చూస్తాడు? నీ ముఖం చూడు, నీ కాళ్ళు చూస్తాడు. నా కోసం కష్టపడ్డ కాళ్ళు ఇవి, నా కోసం పరుగులు పెట్టిన కాళ్ళు ఇవి కదా. కాబట్టి ఈరోజున మన దేహము దేవుని ఆలయమని మీరు గ్రహించారా? మీరు విలువ పెట్టి కొనబడిన వారు, నాట్ ఏ ఆర్డినరీ పీపుల్, యు ఆర్ సైంట్స్. కాబట్టి ఈ సత్యాన్ని మనం గ్రహించాలి. సత్యాన్ని మనం ఏం చేయాలి? గ్రహించాలి. గ్రహించకపోతే ఏమండి ఆయన అంటున్నాడు దాని పనిష్మెంట్ ఒక ఫనిష్ ఏంటంటే ప్రియులారా, నేను ఆలయాన్ని పాడు చేసేస్తాను అంటే డిస్మాంటల్, దాన్ని నేను డిస్మాంటల్ చేసేస్తాను ఆలయాన్ని. అండ్ ఇది రెండవ మాట. మొదటి మాట ఏంటి? యేసు ప్రభువులు ఎలా పెరిగారు? జ్ఞానములో పెరిగారు. రెండు దేంట్లో పెరిగారు? ఆయన వయసులో, అంటే తన దేహ విషయంలో ఈ దేహాన్ని దేవునికి ఎలా అర్పించాలి, ఈ దేహాన్ని దేవుని కోసం ఎలా సిద్ధపరచాలి కదా. కాబట్టి ఈ సత్యం మనం చాలా జాగ్రత్తగా గ్రహించాలి. మూడో మాట పిల్లరా చూడండి, దేవుని దయలో. మూడో మాట ఏంటి? దేవుని దయలో. కాబట్టి దేవుని దయలో ఆయన వర్ధిల్లాడంట. అంటే దేవుని యొక్క దయ ఇందా మనం చూసాం కదా, ఆయన పైన దేవుని దయ ఉండేను. ఎందుకు? ఆయన ఏమి ఈ భూమి మీద సంపాదించాలో ఆ జ్ఞానాన్ని సంపాదించాడు. తన దేహాన్ని ఎలా సంరక్షించుకోవాలో అలా సంరక్షించుకున్నాడు. కాబట్టి ఇప్పుడు ఆ దేహము దేవునికి అవసరము, ఆయనలో ఉన్న జ్ఞానము దేవుడికి అవసరం. కారణం ఏంటంటే ఈ భూమి మీద మరి ఆయన కోసం పనిచేయడానికి ఒక పాత్ర కదా ఆయన ఎడలో ఎంతో విస్తారమైన తలంపులు ఉన్నాయి తండ్రికి కదా. కాబట్టి ఇప్పుడు ఆయన జ్ఞానము దేవుడికి అవసరము, ఆయన దేహము దేవునికి అవసరం. కాబట్టి దేవుని దయ ఆయన పైకి వచ్చింది. ఈరోజు మన పిల్లలైనా మనమేనంతే. అండ్ ఈరోజు దేవుని దయ మన మీదకి రావాలంటే దేవుని జ్ఞానం నీకు ఉండాలి. దేవుని దయ నీపై ఉండాలి అంటే దేవుని కోసం నీ దేహం ఏం చేయాలంటే పని చేయబడాలి, దేవుని కొరకు వాడబడాలి అది కదా. కాబట్టి దేవుని దయ కదా. అండ్ ఆయన జీవితంలో దేవుని దయను ఆయన చక్కగా అనుభవించగలుగుతూ ఉన్నాడు, వర్ధిల్లుతూ ఉన్నాడు. అండ్ ఆయన మనం ఉన్నాము అంటే ఆయన దయే. ఆయన దయ మన మీద ఉంటేనే మనం ఉంటామన్నమాట. లేకపోతే ఆ బాడీ డిస్మాంటల్ తీసుకెళ్ళి ఆ మట్లు పాడేయండి అంట. క్షణమే ఎంతో, అది పెద్ద సమయమేమి పట్టేదేం కాదు. కాబట్టి దేవుని దయలో మనం వర్ధిల్లాలి. అండ్ దేవుని దయలో మనం వర్ధిల్తాం. చూడండి, 4వ మాట ప్రియులారా, 4వ మాట మనుషుల దయందును. ఏంటంట? మనుషుల దయందును. ప్రియులారా,
దీని కొరకు వివరిస్తాను. అండ్ మనుషులు ఇప్పుడు దేవుని దయ ఓకే, మరి మనుషుల దయ ఎలా వస్తుంది? మనుషుల చూడండి ఆ రోమిలకు రాసిన పత్రిక 12:18 చదువుతారు ఎవరైనా? 12:18 సఖ్యమైతే చూడండి, సఖ్యమైతే మీ చేతనైనంత మట్టుకు సమస్త మనుషులతో సమాధానముగా ఉండుడి. చూడండి, ఇక్కడ మనము సఖ్యమైతే అంటే మనం ఎలా అర్థం చేసుకుంటామంటే మనకిష్టం లేదు మనం మాట్లాడడం. నో 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 అది ఎంత మాత్రం కూడా మనం అలా ఆలోచించకూడదు. ఇక్కడ సఖ్యమైతే అనే పదం దేనికోసం వాడబడిందంటే, కొంతమంది అపవాది పిల్లలు ఉన్నారు, దైవ సంబంధులు కూడా ఉన్నారు. ఎవరైతే అపవాది పిల్లలుగా మనకు కనబడుతున్నారో అలాంటి వాళ్ళకు కొద్దిగా దూరంగా ఉండండి. అలాంటి వాళ్ళకి మీరు దూరంగా ఉండండి. ఏమైనా అవకాశం ఉంటే ఒక మాట చెప్పండి, తప్పులేదు. కానీ అలాంటి వాళ్ళకి మీరు సహవాసులుగా ఉండడానికి వీల్లేదు. అందుకే సఖ్యమైతే అన్నాడు అనమాట. అండ్ ఇప్పుడు సాతానుకి నేను మారు మనసు ఇవ్వలేను కదా. ఇప్పుడు అపవాదం ఉన్నాడండి, ఆడికి నేను మారు మనసు ఇవ్వగలనా? సాధ్యం అది కదా. పరలోకం నుంచి ఆడు తోయపడ్డాడు, పరలోకం నుంచి తోయపడ్డవాడికి నేను సువార్త చెప్పగలనా? యేసు ప్రభు దగ్గర సింహాసనం దగ్గర పాటలు పాడేవాడు తప్పు చేసినప్పుడు, ఇప్పుడు యేసు ప్రభువే తోసివేశాడంటే నేను చేతీయగలనండి. కానీ సఖ్యమైతే అలాంటి వాళ్ళు కొద్దిగా దూరంగా పెట్టినా అందరితో మీరు ఎలా ఉండాలి? సమాధానకరంగా. అంటే 100 మందిలో ఒకరిని మనం తోసివేసేసిన ఉన్న 99 మందితోటి మనము అదన్నమాట. సఖ్యమైతే అనే పదం దగ్గర మనం ఆ విషయాన్ని అర్థం చేసుకోవాలి. కానీ అందరితో మనం ఎలా ఉండాలి? సమాధానకరంగా. అంటే దేవుడే చెప్పాడు కదా, ఇష్టమైతే మీరు మాట్లాడండి, ఒకవేళ ఇష్టం లేకపోతే వదిలేయండి అని దేవుడే చెప్పాడు. అలా చెప్పలేదు దేవుడు. అలా చెప్పుంటే చాలా రిఫరెన్స్లు వ్యతిరేకం అవుతాయి మనకి. ఎందుకంటే ఇదిగో మీ శత్రువుల కొరకు మీరు ప్రార్థన చేయండి, మేము హింసించు వారి కొరకు మీరు ప్రార్థన. అప్పుడు ఆ మాట రాయకూడదు కదా, అది యాంటీ అయిపోతుంది అప్పుడు మనకి. అంటే ఆయన ఉద్దేశం ఏంటి? అపవాదికి మనం మారు మనసు. అందుకని అపవాది కుమారుడా ఏమన్నారు? మీరు సాతాను యొక్క పిల్లలే కదా, అబ్రాహాం పిల్లలని చెప్తున్నారే. మనుషులందరూ ఏమనుకున్నారు? శాస్త్రుల పరిచయాలు మేము అబ్రాహాము. కానీ యేసు ప్రభువారు ఏమన్నారు? మీ తండ్రి యొక్క అపవాది క్రియలేదే మీరు. మరి వాళ్ళతో మనం సమాధానంగా ఎలా ఉంటాం? ఉండగలమా? సఖ్యమైతే కదా. కాబట్టి చాలా జాగ్రత్తగా ఈ విషయాన్ని మనం చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. ఇలాంటి చిన్న చిన్న పదాల దగ్గరే మనం చాలాసార్లు పడిపోతూ ఉంటాం. సఖ్యమైతే అంటే ఎవరు పెడితే వాళ్ళని వదిలేమని కాదు దాని అర్థం. తప్పు అది. అందరినీ ప్రభు ప్రేమిస్తూ ఉన్నాడు. ఎంత ఘోర పాపినైనా ప్రేమిస్తున్నాడు ఆయన. అండ్ పాతాళంలో ఉన్నటువంటి వ్యక్తులతో సైతం ఆయన వెళ్ళి సువార్త చెప్పాడు. అండ్ ఆ 3 దినాలు పాతాళ లోకానికి వెళ్ళి, రే బాబు మీలో చాలామంది మీ తాత ముత్తాతలు యేసుప్రభుని నమ్ముకోలేదు కదా, ఏమనుకుంటాం? మరి వాళ్ళందరూ నశించిపోయారు కదా, మన కోసం వచ్చారని అంటున్నారేంటి? యేసుప్రభు మన కోసమే కాదు, మన ముందు తరాల్లో చనిపోయిన తాత ముత్తాతలు అందరికీ సువార్త అక్కడ చెప్పబడింది. వాళ్ళందరూ చెరగా తీసుకెళ్ళిపోయాడండి యేసయ్య. అందుకని ఆయన అందరికీ ప్రభువు. ఆయన అందరికీ ప్రభు. ప్రపంచంలో చనిపోయిన మన ముందు తరాల వారు అందరికీ ఆయన సువార్త చెప్పాడు. ఆయన చెరగా తీసుకుని పోయాడంట ఆయన. ఇక్కడ ఈ రోజున చాలామందికి జ్ఞానం అవసరం. దేవుడు అందరికీ దేవుడు అండి, ఒక్కరికి కాదు. ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి మానవుడికి ఆయన దేవుడు కదా. కాబట్టి యూనివర్సల్ గాడ్ కదా. కాబట్టి దేవుని సన్నిధిలో ఈ విషయాలు మనం చాలా జాగ్రత్తగా గమనిస్తూ ఏమండి దేవుని సన్నిధిలో ఇప్పుడు చెప్పండి. మొదటి మాట ఏంటి? జ్ఞానమందు ఎదిగాడు ఆయన. రెండో మాట ఏంటి? వయస్సు వర్ధిల్లాడు. మూడో మాట ఏంటి? దేవుని దయలో 4
మనుషుల దయలో. ఈ రోజున మనము మన పిల్లలు ఈ రకంగా పెంచగలిగితే, మన పిల్లల్ని ఎలా పెంచగలిగితే, మన పిల్లలకు ఒకేలాగా ఇలాగా పోషించగలిగితే అండి, మన ఇంట్లో అనారోగ్యం ఉండదు. మన ఇంట్లో ఏముండదు? అనారోగ్యం ఉండదు. మన ఇంట్లో అజ్ఞానం ఉండదు. ఏముండదు? అజ్ఞానం ఉండదు. అంటే ఇది ఎందుకు మనకు జరగలేదనే ఆలోచనే రాదన్నమాట. అండ్ అందుగురించే ఇదిగో అతడు ప్రార్థించినది అంతయు యెహోవా సఫలము చేసింది. అతడు చేతిలో కార్యం ఇంకా ఉండగా ఆయన చేతిలో ఉన్న పనిని ఆయన సఫలము చేశాను. ఆయన వర్ధిల్లుచుండేను కదా. అందుగురించే గాయి విషయంలో కూడా ఆయన కొరింథీ యోహాను పత్రిక 3:2 చూడు, ప్రియుడా నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారంగా అంటాడు. ఏమంటాడు? ప్రియుడా నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారముగా నీవు అన్ని విషయములలో వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవలెనని ప్రార్థన, దేవునికి స్తోత్రం కలుగునుగాక. అంటే టోటల్గా ఒక క్రైస్తవుడు ఎలా ఉండాలంటే అన్ని విషయాలు ఎలా ఉండాలి? సౌఖ్యంగా ఉండాలి. అమ్మ ఎలా ఉన్నారు? హ్యాపీ అమ్మా. అమ్మ పిల్లలు ఎలా ఉన్నారు? వాళ్ళు కూడా హ్యాపీ అయ్యండి పాస్టర్ గారు. ఆ ఇంట్లోంచి రావాల్సిన సమాధానం ఇది కదా. కానీ ఈరోజు ఎన్ని కుటుంబాల నుంచి ఇలాంటి వాయిస్ బయటకు వస్తుంది చెప్పండి కదా. కాబట్టి గాయ అంటున్నాడు, ప్రియుడా నీవు అన్ని విషయములలో వర్ధిల్లవలేదు, అన్ని విషయాలను సౌఖ్యముగా ఉండవలేదని నేను ప్రార్థన చేస్తాను. ఎప్పుడు అంటే జ్ఞానమందును, వయసు యందును, దయందును, మనుషుల దయందును. ఈ 4 విషయాలు మనం ఎప్పుడైతే చక్కగా మన జీర్ణం చేసుకోగలుగుతామో